హలో ఎవ్రీవన్, మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. యాదగిరి గుట్టకి వెళ్ళాము, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. టెంపుల్ ముందు నుండి కొద్ది దూరం వెళ్తే అక్కడ మనకు పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అక్కడ కార్ పార్కింగ్ చేయాలి. మాకైతే 50 రూపీస్ తీసుకున్నారు. ఇంకా పైన కూడా చేయొచ్చు, 500 రూపీస్ ఉంటుంది పైన కార్ పార్కింగ్కి. ఇక్కడ నుండి ఆటోస్ కూడా వెళ్తాయి, బస్సెస్ కూడా వెళ్తాయి. బస్సెస్ అయితే ఫ్రీ, ఆటోకి అయితే 100 రూపీస్ ఉంటుంది. మేము ఆటోలో వెళ్ళాము. టెంపుల్ కొండ పైన ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు గ్రీనరీ చూడండి ఎలా ఉందో. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. చూడండి పైనుండి వ్యూ ఎలా ఉందో. ఇంకా చాలా మందే ఉన్నారు. ఇక్కడ నుండి ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. మళ్ళీ కిందికి రావడానికి కూడా ఆటోస్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుండి కిందికి వెళ్తున్నాయి. ఇక్కడ మనం టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. ఇక్కడ బస్సెస్ కూడా తిరుగుతున్నాయి చూడండి. మనకు మొబైల్ అయితే అలో లేదు. ఇక్కడ కౌంటర్ లో ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. చాలా మందే ఉన్నారు. అన్ సీజన్ లో కూడా మ్యాంగోస్ అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ మంకీస్ అయితే చాలానే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటితో. మళ్ళీ రిటర్న్ ఆటో దగ్గరికి వెళ్తున్నాము, కిందికి వెళ్ళాలి కదా. ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా హోటల్కి వెళ్ళాము. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. ఫుడ్ ఏదో అలా ఉంది, కానీ అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇంకా మధ్యలో పిల్లలకి ఆకలిస్తుంది అని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళాము. మా వాడికి కోకోనట్ వాటర్, మెడిసిన్స్, ఇంకా 1 పెయిర్ డ్రెస్, టిష్యూస్, కవర్స్ అన్ని తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే మా శ్రీహాన్ వామిటింగ్స్ చేసుకున్నాడు. అసలు ఏమి తినలేదు ఆ రోజు. ఎలాగో వెళ్ళాం కదా, మధ్యలో మళ్ళీ రావడానికి వీలు అవ్వదు కదా అని చెప్పేసి కంటిన్యూ అయితే చేసాము దర్శనం. నైట్ అయిపోయింది. అక్కడ నుండి స్వర్ణగిరికి వెళ్ళాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది స్వర్ణగిరి. టెంపుల్ నైట్ 9 వరకు ఉంటుందన్నారు. మేము రీచ్ అయ్యేసరికి 8 అయ్యింది. లైటింగ్స్ అయితే ఎంత బాగా సెట్ చేశారు, అసలు చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ కూడా మొబైల్ అలో లేదు. హెయిర్ లీవ్ చేసుకుంటే కూడా అలో చేయలేదు. అక్కడ జుట్టు వేసుకుంటేనే అలో చేశారు. ఇంకా మేబీ చేస్తారేమో అలా. ఇక్కడ కూడా మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ పక్క నుండి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. లైన్ కూడా చాలానే ఉంది మేము వెళ్ళిన రోజు. ఇలా లైన్ కట్టి మేము ముందుకైతే వెళ్తున్నాము. రథం కూడా తిరుగుతుంది, ఊరేగింపు చేశారు. అసలు ఎంత బాగా అనిపించిందో ఆ రోజు అయితే. ఈ లోపలైతే ఇలా ఉంటుంది. లోపల మనం తీయడానికి అయితే ఉండదు. ఇది టెంపుల్ బయట హనుమాన్ విగ్రహం కూడా ఎంత బాగుందో చూడడానికి. చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ. అలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.